ఆచార సంప్రదాయాలను పాటిస్తూ యూనిటీగా ఉండి ఆదర్శంగా నిలుస్తున్న బంజారాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం ఉస్నాబాద్ పట్టణంలోని బంజారా భవన్లో శ్రీ 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 సద్గురు సంత్ జవహర్లాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలను ప్రభుత్వం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్ బంజారాలతో కలిసి బంజారా సాంప్రదాయం ప్రకారం పూజా కార్యక్రమాల్లో పాల్గొని బంజారాలతో కలిసి బంజారా నృత్యం చేశారు. ఈ సందర్భంగా మంత్రి వర్యులు మాట్లాడుతూ 287 సంవత్సరాల క్రితం అనంతపురం జిల్లాలో జన్మించి బంజారా జాతిని ఏకం చేసిన కారణ జన్ముడు శ్రీ 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 సంత్ సేవాలాల్ మహారాజ్ అని వారి ఆశీస్సులతో అందరి సంక్షేమానికి కృషి చేస్తానన్నారు. సుమారు 12 కోట్ల మంది బంజారాలు ఎక్కడున్నా ఒకే భాష, సంస్కృతి, సాంప్రదాయాన్ని పాటిస్తూ ఐక్యంగా జీవించడం గొప్ప విషయమని అభినందించారు. వచ్చే సంవత్సరం నుండి సంత్ సేవాలాల్ జయంతిని 15 ఫిబ్రవరి రోజే హుస్నాబాద్ పట్టణంలో ప్రభుత్వ పరంగా ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. అసంపూర్తిగా ఉన్న బంజారా భవన్ నిర్మాణాన్ని పూర్తి చేసే బాధ్యత నాదేనని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా సంఘ ఐక్యతతో సమస్యలను పరిష్కరించుకున్నటకు కలిసి రావాలని అన్నారు. భవిష్యత్తులో ప్రభుత్వం జిల్లా సరిహద్దులను మార్చినప్పుడు ఉస్నాబాద్ ప్రాంత ప్రజల కోరిక మేరకు ముందుకు సాగుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బంజారా కుల పెద్దలు, బంజారా మహిళలు, బంజారా యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ దండి లక్ష్మి, వైస్ చైర్పర్సన్ చితారి పద్మ, హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి, వైస్ చైర్మన్ బంక చందు, ఆత్మ కమిటీ చైర్మన్ ఐలయ్య, సింగిల్ విండో చైర్మన్ బుల్షెట్ శివయ్య, బంజారా నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఒకటే రకమైనటువంటి సాంస్కృతిక సాంప్రదాయాలతోటి దాదాపు 12 కోట్ల మంది ఈరోజు మీ యొక్క విధి విధానాలను కొనసాగిస్తూ ఉన్నారు. ఒక సేవా గుణంతో మరి ముందుకు పోవాలి, కష్టపడి మరి పనిచేసేటువంటి మనస్తత్వం మీ అందరికీ కూడా మంచి జరగాలని ఈరోజు భోగపడ్డారు సందర్భంగా విజ్ఞప్తి కోరుకుంటా ఉన్నాం. ఫిబ్రవరి 15 జయంతి నాడే ఎటు ఒకరోజు అటు ఇటు కాకుండా అదే రోజు నాడు సేవాలాల్ జయంతి వేడుకలు హుస్నాబాద్ పట్టణంలో నియోజకవర్గ కేంద్రంలో ప్రభుత్వ పరంగా ఈ సంఘాల తరఫున ఇక్కడ పెద్ద ఎత్తున జరుపుకుందామనేటువంటి నిర్ణయాన్ని సందర్భంగా మనం చేస్తాం. 10 సంవత్సరాల పాటు ఈ సందర్భంగా చూసినారు. రోడ్డుకి ఎంత ఇబ్బంది ఉండే, దీనికి సంబంధించి ఇప్పటికే మరొక 45 లక్షల రూపాయలతో పెట్టుకున్నాం. నేను జీవో వచ్చిన తర్వాత ఈ కార్యక్రమం పెట్టుకుందామంటే దీని అభివృద్ధికి సంబంధించి పూర్తి చేసే బాధ్యత నాది. ఇక్కడ భవన్ కు సంబంధించినటువంటి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తారనే మనం మనయేస్తూ సంఘ ఐక్యత ముఖ్యం. సంఘంలో అందరికీ సంబంధించినటువంటి సమస్యల్ని పరిష్కరించుకోవడానికి తప్పకుండా ప్రభుత్వం దగ్గర అనేక రకాల కార్యక్రమాలు చేసుకుంటున్నారు. వరకు రాజకీయాలకు అతీతంగా ఉండాలని నేను సందర్భంగా కోరుతా ఉన్నా. నేను సంఘానికి సంబంధించిన మీ యొక్క అభివృద్ధికి సంబంధించి, ఎందుకంటే ఇది సింగరేణికి సంబంధించిన నాలుగు ఉంటే నేను దాని మీద పోరాటం చేస్తున్నాను, తప్పకుండా సాధించుకుందాం. కానీ వాస్తవంగా ఇక్కడ ప్రజలు మీకు అందరి అభిప్రాయానికి వ్యతిరేకంగా ఈ సిద్ధిపేట కలిపినారు. దీన్ని తప్పకుండా భవిష్యత్తులో ప్రభుత్వం సరిహద్దులు మార్చినప్పుడు మనం మార్చుకుందామనే నిర్ణయం ప్రకారం మీ అందరి ఆకాంక్ష ప్రకారంగా దాని నిర్ణయం లోపల ముందుకు కలుద్దామని మనం చేస్తూ మరొకసారి ఆ సేవాలాల్ మహారాజ్ మేరీమాయి ఆడికి సంబంధించినటువంటి ఆశీర్వచనం మీ అందరిపైన మనందరిపైన ఉండి అందరికీ మంచి వర్షాలు, వాటి పంటలతోటి, ఆరోగ్యాలతో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని వారిని ప్రార్థిస్తూ మీ అందరికీ మరొకసారి ఈ భోగపడ్డాల సందర్భంగా శుభాకాంక్షలు. ఈ గిరిజన భవన్ కానీ గిరిజన సమస్యల పట్ల ఎప్పటికప్పుడు ప్రభుత్వ పక్షాన మీరు అందరం కలిసి మరి అభివృద్ధి దిశలో తీసుకుపోదామని మనం